మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మింపబడి పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం 3వ సంవత్సరం నుండి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న కారణంగా జూన్ 9వ తారీఖున స్వామివారి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా జూన్ 8 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారికి 54 మంది ముత్తైదువులతో పసుపు కుంకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జ్యేష్ఠలక్ష్మి అమ్మవారికి. అదే విధంగా జూన్ 9వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటలకు ఉత్సవమూర్తులకు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి అభిషేకాలు మరియు నగరోత్సవ కార్యక్రమము మరియు శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఉదయం 11 గంటల నుండి లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం, శనిదేవుని ప్రత్యేక హోమాలు, అకాల మృత్యు శనిదోష నివారణకు శనిదేవుని మృత్యుంజయ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదుపరి మధ్యాహ్నం 12:30 నుండి దేవస్థానానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క శనిదేవుడు జ్యేష్ఠాదేవి మాత యొక్క కళ్యాణం గురించి వివరంగా చెప్పాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కడా కూడా ఈ యొక్క కళ్యాణం అనేటువంటిది జరగదు. ఒకటి మనకి తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో శ్రావణ మాసంలో అమ్మవారికి జ్యేష్ఠాదేవి యొక్క పసుపుతో తయారు చేసినటువంటి ప్రతిమకు శనిదేవుడికి ఇద్దరికి కలిపి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు సంవత్సరం. మన దేవస్థానంలో స్వామివారి ప్రతిష్ఠించినటువంటి రోజు జూన్ 9 కాబట్టి ఆ రోజున జ్యేష్ఠ మాత ఇక్కడ ప్రతిష్ఠించబడి కొలువై ఉన్నది కావున శనిదేవుడు జ్యేష్ఠాదేవికి ఇద్దరు కూడా ఉత్సవమూర్తులకి ఇక్కడ భారీగా అత్యంత వైభవంగా మంగళవాద్యాలతో ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా అత్యంత అరుదుగా నిర్వహించబడుతున్నటువంటి దేవి శనిదేవుని యొక్క కళ్యాణానికి అందరూ కూడా ఇచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి అమ్మవారి యొక్క కృపా కటాక్షలను మరీ పొందాలని మరింతగా కోరుతూ ఉన్నాం. జ్యేష్ఠాదేవి ఎవరో కాదు, ఆమెనే మన యొక్క దక్షిణ భారతదేశంలో ముదేవి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు మహాలక్ష్మీదేవికి అక్క. ఈమె కొన్ని గ్రంథాలలో ఏమని చెప్పారంటే దరిద్ర దేవత అని చెప్పారు. అంటే ఏ జీవులైనా కానీ సక్రమైన మార్గంలో పడడానికి వారికి బాధలు కష్టాలు కలిగిస్తేనే వారికి జీవితం యొక్క విలువ తెలుస్తుందనే ఉద్దేశంతో లక్ష్మీదేవి సంపదలు ఇస్తుంది. జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఉంటే ఆ సంపదలు నిలబడతాయి. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి శ్రేయస్సు, సంపదలు, ఆయు ఆరోగ్యాలు ఉండాలి అని అంటే అది జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ముఖ్యంగా ఉండాలి. శనిదేవుని కంటే కూడా జ్యేష్ఠాదేవి అత్యంత శక్తివంతురాలైనది. జ్యేష్ఠాదేవి అనుమతి లేకపోతే శనిదేవుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి ముందుగా అమ్మవారి అనుగ్రహం పొందాలి. కాబట్టి జ్యేష్ఠాదేవి అంటే అర్థం ఏంటంటే జ్యేష్ఠం అంటే ఉన్నతమైనటువంటి దాని అర్థం. అంటే అటువంటి ఉన్నతమైన స్థానంలో ఆమె ఉంది కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క భావంతో కూడుకున్నటువంటి అమ్మవారిని స్వామివారి వివాహం చేసుకున్నారు. కాబట్టి శనిదేవుడికి కూడా అంతటువంటి ఆ నవగ్రహాల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన స్థానం కానివ్వండి, ఈ యొక్క గ్రహ దేవతలందరూ కూడా న్యాయాధిపతి అవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా జ్యేష్ఠాదేవిని తను వివాహం చేసుకోవటం వల్ల వచ్చింది. అటువంటి అమ్మవారిని అందరూ కూడా పర్మనెంట్ గా మనకు ఉన్నటువంటి బాధలు తొలగిపోవటానికి, మనకున్నటువంటి ధనం ఉచితంగా ఖర్చులు అయిపోకుండా, మనకు అనారోగ్య సమస్యలు రాకుండా, మన కుటుంబంలో శాంతి సౌకర్య శ్రేయస్సు ఉండాలి. కాబట్టి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కోసం సంవత్సరానికి ఒక్కసారి మన వినుకొండ పట్టణంలో నర్సాపేట రోడ్డు నందు నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క అమ్మవారి కళ్యాణాన్ని అందరూ కూడా విచ్చేసి వీక్షించి జ్యేష్ఠలక్ష్మి శనిదేవుని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి మరీ కోరుతున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః.